హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఆదా గోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకో 4 రోజుల్లో మనకు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, కాబట్టి ఒక్కో రోజుకి ఒక్కో నైవేద్యం చూపిద్దాం అనేసి మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా మొదటి రోజు నైవేద్యంగా కట్టు పొంగల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 3/4 గ్లాస్ వరకు బియ్యం, 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. 2 చేరి 1 గ్లాస్ అనమాట. ఇప్పుడు బియ్యము పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా బియ్యాన్ని పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అందులో ఉన్న నీళ్లు ఏమీ లేకుండా ఉంచి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి ఒక 10-15 మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు వేసి ఇవన్నీ దూరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఏ గ్లాస్తో అయితే బియ్యము పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్లు వేస్తున్నాను. తర్వాత అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకోవచ్చు. 3 గ్లాసులు అయితే సరిపోదన్నమాట. ఇంకా 1-2 గ్లాసుల వరకు నీళ్లు పడుతుంది. ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి ఎక్కువ పొంగిపోతూ ఉంటుంది అనమాట. అలా పొంగకుండా అవడానికి తక్కువ నీళ్లు వేసాను. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడ్డ ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ కి మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక గరిటెతో మెత్తగా అయ్యేంత వరకు ఇలా గరిటెతో కలబెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ పలుపులుగా లేకుండా మీడియం గా నలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ పొంగల్ వచ్చేసి గట్టిగా ఉంది కదా, ఇందులోకి మరొక 1-1.5 గ్లాసుల వరకు నీళ్లు బాగా కాచి వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత మంటని సిమ్ లో పెట్టేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలబెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కడాయిలోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులోకి జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జీడిపప్పు నెయ్యిని పొంగల్లో వేసి కలబెట్టేసుకోవాలి. దీనితో పాటుగానే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసేసుకుంటే మొదటి రోజు నైవేద్యంగా కట్టు పొంగలి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెండవ రోజు నైవేద్యంగా చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ముందుగా 1 గ్లాసు బియ్యం వండి చల్లారబెట్టేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉసిరికాయంత చింతపండు కూడా వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసి ఇవన్నీ దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు దోరగా వేగింది. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అవి కూడా వేగేంత వరకు వేయించుకొని వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి గుప్పెడంతా పల్లీలు వేసి దోరగా వేగిన తర్వాత ఆ పల్లీలని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి మనం ముందే నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుగా చేసి ఇందులోకి తీసుకోవాలి. చింతపండు గుజ్జు ఇక్కడ మరీ పలుచగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేలా చూసుకోండి. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడ్డ ఉప్పు వేసి చింతపండు గుజ్జు ఒక 5 నిమిషాలు ఇలా గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో అవసరమైతే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పులిహోర కోసం చేసుకున్న పొడిని కూడా వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలబెట్టుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకోవాలన్నమాట. ఆఖరిగా ఇందులోకి చిటికెడంతా ఇంగువ కూడా వేసి కలబెట్టేసేసుకొని చివరిగా ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి కలబెట్టేసేసుకొని ఈ పులిహోర గొజ్జుని ఆల్రెడీ చల్లారిన అన్నంలోకి వేసి కలుపుకోవాలి. ఇక్కడ గొజ్జు వేడిగా ఉంది కాబట్టి నేను గరిటెతో కలబెట్టాను. తర్వాత చేత్తో కలబెట్టుకుంటేనే అది మొత్తం బాగా కలుస్తుందనమాట. ఇలా మొత్తం కలిసేలాగా కలబెట్టుకున్నాం కదా, రెండవ రోజు నైవేద్యంగా చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మూడవ రోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా ఈజీ అనమాట. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పల్లీలు, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకొని జీడిపప్పులు కూడా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకొని ఇందులోకి ఇప్పుడు సగం కొబ్బరి చిప్ప తురిమి వేసుకున్నాను. కొబ్బరి ఇలా తురిమి వేస్తేనే బాగుంటుంది అనమాట.
కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. కొబ్బరి వేగిన తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసి ఆల్రెడీ ఒక గ్లాసు బియ్యాన్ని వండి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే కలిపెట్టుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయింది కదా, మూడో రోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండ్ సింపుల్ గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 4వ రోజు నైవేద్యంగా మినపగారెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కనీసం 2 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. ఇక్కడ మినపప్పు క్వాంటిటీ వచ్చేసి మీకు ఎంత పప్పు అయితే కావాలో అంత తీసుకోవచ్చు అనమాట. మినపప్పు నానడానికి 2-3 గంటల సేపు టైం లేనప్పుడు కనీసం గోరువెచ్చని నీళ్లు వేసి ఒక గంటన్నర సేపు అయినా నానబెట్టుకోవాలి. అప్పుడే వడలు అనేది చాలా బాగా వస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ 2 గంటల సేపు నానబెట్టాను. ఇప్పుడు ఈ మినపప్పుని నీళ్లు లేకుండా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని చాలా మెత్తగా కాటుకలాగా రుబ్బుకోవాలి. నీళ్ళు అనేది అవసరాన్ని బట్టి మాత్రమే వేయండి. ఒకేసారి ఎక్కువ వేయకుండా స్పూన్తో ఒక్కొక్క స్పూను అట్లా వేసుకొని ఎంత కావాలో అంత మాత్రం వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా రుబ్బుకోవాలన్నమాట. ఇక్కడ గారెల పిండిని మిక్సీలో రుబ్బుకున్నాం కాబట్టి చేత్తో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాస్ట్గా ఫ్లఫీగా అయ్యేంత వరకు చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలబెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టేసామంటే మనం మిక్సీలో రుబ్బినా కూడా గ్రైండర్లో రుబ్బినట్టుగా లోపల మెత్తగాను పైన క్రిస్పీగాను ఫ్లఫీగాను వస్తుందన్నమాట. మిక్సీలో రుబ్బినా కూడా సోడా వేయకుండా మనం ఇలా పక్కన పెట్టేసి వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది. ఇక్కడ పిండి చూస్తేనే మీకు అర్థమవుతుంది వడలు ఎంత బాగా వస్తుంది అనేసి. టైం ఉంటే గనక కనీసం ఒక అరగంట పెట్టేస్తే మనకి ఇంకా బాగా పొంగుతూ వడలు బాగా వస్తాయి అన్నమాట. నేను వడలన్నీ కూడా చేత్తోనే వేసేస్తున్నాను. నాకు ఇలా వేయడమే కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఇలా వేయడం రాలేదనుకోండి, ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళల్లో తడిపి దానిపైన తట్టి వేసుకోవచ్చు. లేదా అరిటాకు కానీ తమలపాకు పైన కానీ తట్టి ఇలా వడల్లాగా కూడా వేసుకోవచ్చు. వడలన్నీ కూడా 2 వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. అప్పుడే లోపల మెత్తగాను పైన కరకరలాడుతూ వస్తాయన్నమాట. నేను ఇక్కడ సెకండ్ ట్రిప్ కూడా ఇలాగే వేసేసుకున్నాను. వడలు చూడడానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంతే బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది అబ్జర్వ్ చేస్తే. పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఫ్లఫీగాను ఉంది కదా. ఇలా రావాలంటే నేను చూపించిన మెథడ్ని ఫాలో అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి 5వ రోజు నైవేద్యంగా దధ్యోజనం చూపిస్తాను. చాలా ఇలా చిటికలో చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసి 3 గ్లాసుల నీళ్లు వేసుకొని కుక్కర్లో మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా ఉడికించుకున్న అన్నాన్ని గరిటెతో కలబెట్టి కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలా మెత్తగా స్మాష్ చేసుకుంటేనే పెరుగన్నం బాగుంటుందన్నమాట. తినడానికి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పెరుగు, 1.5 నుంచి 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని రుచికి సరిపడ్డ ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా కలబెట్టుకోవాలి. ఇలా అన్నము పెరుగు కలబెట్టుకున్నాం కదా, ఇందులోకి ఇప్పుడు కొన్ని ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఎండు ద్రాక్ష పెరుగులో నానిందంటే తినడానికి చాలా బాగుంటుంది అనమాట. దీంతో పాటుగానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కలబెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని అందులోనే ఒక పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి ఇవన్నీ వేగిన తర్వాత ఆఖరిగా ఇందులోకి కరివేపాకు వేసి ఒకసారి కలబెట్టేసుకుంటే ఆ వేడికి కరివేపాకు వేగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపునంతా పెరుగన్నంలో వేసి కలబెట్టేసేసుకుంటే 5వ రోజు నైవేద్యంగా దధ్యోజనం రెడీ అయిపోతుంది. చూసారు కదా, 5 రోజులకి 5 రకాల నైవేద్యాలు అన్నీ కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరొక వీడియోలో మరికొన్ని నైవేద్యాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.